అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో వేడి మీదున్న బెంగాల్ రాజకీయాలను జాల్మురి మరింత స్పైసీగా మార్చింది. మసాలా మరమరాలు తింటూ ప్రధాని మోదీ రిలాక్స్ అవుతోన్న వీడియో నెట్టింట హల్చల్ చేయటం అధికార తృణమూల్ కాంగ్రెస్ కు మంట పుట్టించింది. ఇంకేముంది, దీనిపైన మాటల దాడికి దిగారు దీదీ. మోదీ డ్రామా అంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తన బిజీ షెడ్యూల్ మధ్య కాసేపు రిలాక్స్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఆదివారం 4 ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన జార్గ్రామ్ లో జాల్మురి బ్రేక్ తీసుకున్నారు. స్థానికంగా ఉన్న దుకాణం వద్ద ఆగి మరమరాలతో చేసే లోకల్ స్నాక్ ని రుచి చూశారు. అక్కడికి చేరుకున్న ప్రజలకు స్వయంగా పంచారు. జాల్మురి ఆర్డర్ చేసిన ప్రధాని మోదీని ఉల్లిపాయలు తింటారా అని దుకాణదారుడు అడగ్గా, హా తింటాను, బుర్ర మాత్రం తినను అంటూ నవ్వులు పోయించారు. దీనికి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు ప్రధాని. నిమిషాల్లో ఇవి వైరల్ అయిపోయాయి. ప్రధాని మోదీ జాల్మురి వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండటంతో తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ అటాక్ కు దిగింది. ఇది మోదీ డ్రామా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇది అనుకోకుండా జరిగిన ఘటనేమీ కాదని, మొత్తం ముందస్తు ప్రణాళికతో జరిగిన నాటకం అంటూ మాటల తూటాలు పేల్చారు. అసలు దుకాణంలో కెమెరా ఎందుకు ఉందని ప్రశ్నించారు దీదీ. మోదీ డ్రామాలు బెంగాల్ ప్రజలు నమ్మరంటూ బీజేపీకి చురకలంటించారు. మొత్తం మీద జాల్మురి రాజకీయం బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మరింత హీట్ పెంచింది. కాగా రాష్ట్రంలో తొలిదశ ప్రచార పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుండగా మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఇక్కడ క్యాంపెయిన్ గడువు ముగియనుంది. ఈ 152 స్థానాల్లో 3.6 కోట్ల మంది ఓటర్స్ 1475 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ నెల 23న తొలిదశ పోలింగ్ జరగనుండగా 29న రెండో విడత పూర్తి చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మే 4న ఫలితాలు వెలువడతాయి.